వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ తిరుపతిలో వైసీపీ నిరసన చేపట్టింది. ప్రభుత్వ హామీలు అమలు కాలేదంటూ 2 ఏళ్ల పాలనపై వైసీపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి వైసీపీ నేతలు భారీ ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలో ధరలు పెంచి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై వైసీపీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. చంద్రబాబు గారి పాశవిక పాలన 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ 2 సంవత్సరాలుగా నిరంతరము అబద్దాలు చెబుతూ, మోసాలు చేస్తూ, వంచన చేస్తూ, అరాచకాలు చేస్తూ ప్రజల కడగండ్లను అత్యంత దారుణంగా అయినటువంటి రీతిలో చూస్తూ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎన్నికలప్పుడు 143 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు గారు. ఒక్కటంటే ఒక్క వర్గాన్ని కూడా తృప్తిపరచకుండా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి కోపంతో రగిలిపోతున్నటువంటి సందర్భంలో దేవుడి పాదాల దగ్గర పచ్చి అబద్దాలు మళ్లీ వల్లెవేయటానికి, మోసాన్ని గొప్ప విజయంగా చెప్పటానికి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి 50,000 మందితో సభ జరుపుతాను అని చెప్పి ఒక్కొక్కరికి 500 రూపాయల డబ్బు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి సభకు పిలిపించుకొని అక్కడ అబద్దాలు చెబుతున్న చంద్రబాబు యొక్క పాలన తిరుగుబాటు చేసే విధంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల కాలాన్ని గడిపేశారు. ఈ 2 ఏళ్లలో ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశామని చెప్పి సంబరాలు చేసుకుంటూ తిరుపతిలో పెద్ద సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారి సంబరాలు చేసుకోవడానికి ఏమయ్యా మీకు అంతా, మీరేం వెలగబుచ్చారని నేరుగా ప్రజలే అడుగుతున్నారు. ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఆడబిడ్డ నిధి. 18 ఏళ్ల వయసు దాటినటువంటి మహిళలందరికీ కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని అన్నారు. దాని ఊసే లేదు, దాన్ని మర్చిపోయారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తానన్నారు. ఆ కథను కంచికి చేర్చేశారు. నిరుద్యోగులకు భృతి అన్నారు, దాని ఊసే లేదు. పైగా డిఎస్సి పేరుతో మెగా మోసానికి పాల్పడి లక్షలాది మంది ప్రతిభ కలిగినటువంటి ఉద్యోగార్థులకు ఆశల మీద నీళ్లు జల్లేశారు. ఆ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకలు, డబ్బులిచ్చి ఆ పోస్టులను కొన్న తీరు, ఆ వాయిస్ మెసేజ్లు మొత్తం ప్రభుత్వాన్ని అసహించుకునేటట్టు చేశాయి.